హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో ఈరోజు మనతో పాటు ఇండస్ట్రీకి రావాలి అనేటువంటి గట్టి స్ట్రాంగ్ థాట్స్తో ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు మనతో పాటు ఉంది. సో అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా లేదా, వాట్ ఏంటి అనేది తన గురించి తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సుమియ. Hi, హౌ ఆర్ యూ? doing great. How are you? సూపర్. సో అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? లైక్ what your parents are doing? సో మీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? యు ఆర్ ఫ్రమ్ వేర్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ లైక్? Yeah, I do have one sibling, younger sister, and my parents are into. Ante mom is housewife. ఓకే. Dad is into contracts, road contracts, and politics. And I'm from half Karnataka, half Andhra Pradesh, I can say. లైక్ Ante mummy వచ్చేసి she's from Nellore, ఓకే. but my dad is from Karnataka, so I am both mixed breed. ఓకే. So, సో వెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్? 2 years back when I was about to complete my studies and నా జాబ్ వచ్చింది in aviation, air hostess లాగా. When I got my job, suddenly my brother called me. I know my అంటే friend వాళ్ళ అన్న. He called me and he's like, Sumaya, are you interested in movies and all? I have seen you going for auditions and all. సో నువ్వు ఇంట్రెస్ట్ ఉంది అంటే మన వాళ్ళది ఒక మూవీ ఉంది, చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. అండ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఐ థాట్ లైక్ ఓకే ఏదో నార్మల్గా ఉంటుంది, చేసేద్దాం, ఇట్స్ మై ప్యాషన్, ఐ వాంటెడ్ టు డూ ఇట్, ఐ వాంటెడ్ టు యాక్ట్, సో చేసేద్దాం అని చెప్పేసి అన్నయ్య ఐ డూ ఇట్ అన్నారు, నేను అన్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ దిస్ జాబ్ కదా, సో షూట్కి దానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి హీ సెడ్. దెన్ ఐ హ్యాడ్ టు లీవ్ మై జాబ్. Even though my dad wanted to continue studies, ఎందుకంటే aviation is not something it's gonna be permanent అన్నట్టు కాదు కదా. So my dad wanted me to continue studies, so it was good chance for him to convince that like a job వదిలేసేమని చెప్పి I left my job and I started my career in shooting and all. ఓకే. ఓకే. సో అంటే మీకు మూవీ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? దెర్ ఈజ్ ఎనీ ఇన్స్పైరింగ్ పర్సన్? yes మూవీ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచే ఉండేది, బట్ ఐఎమ్ లైక్ దట్ యునో నర్డ్స్ అంటారు కదా, స్టడీ నర్డ్స్. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. అంటే ఇట్స్ మై సీక్రెట్ ప్యాషన్. ఐ నెవర్ మెన్షన్ ఇట్ టు ఎనీ వన్. ఐ యూస్ టు డాన్స్ అండ్ స్టేజ్ యాక్ట్స్ చేసేదాన్ని, బట్ నో వన్ ఎవర్ థాట్ ఐ విల్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని చెప్పి. ఓకే. అందరు ఏమనుకున్నారంటే షీల్ బికమ్ డాక్టర్ ఆర్ షీల్ బికమ్ పైలట్. ఎవ్రీ వన్ వాజ్ థింకింగ్ షీల్ బికమ్ సంథింగ్ స్టడీస్ వైజ్గా, ఎడ్యుకేషన్ వైజ్గా వెళ్తుంది అని చెప్పేసి. ఆర్ట్స్ వైజ్గా ఎవరు థింక్ చేయలేదు. ఓకే. అండ్ వెన్ దే సా మీ ఆన్ స్క్రీన్ అండ్ దే ఆర్ లైక్, you are doing this. Everyone was shocked. It is like my secret passion from childhood. No one knows that I wanted to do acting and all, but చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. ఓకే. When coming to inspiration, I love every actor and actress. Their passion towards acting. Everyone have different kind of things. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, కొంతమంది డాన్సింగ్, కొంతమంది ఎక్స్ప్రెసింగ్, కొంతమంది ద వే దే డెలివర్ దే డైలాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఓకే. అంటే ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారు చెప్తారా? వెన్ కమింగ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ, డాన్స్, ఐ లవ్ డాన్సింగ్. ఓకే. డాన్స్ అంటే అల్లు అర్జున్ గారు, ఐ లవ్ హిస్ డాన్సింగ్. లిటరలీ ద వే హిస్ యాటిట్యూడ్ ఇన్ డాన్సింగ్, బాడీ లాంగ్వేజ్, బూమ్. When coming to acting, I love Nitya Menon and Anushka Shetty garu. Okay. They are lovely and expressive in many ways, and I love Korean movies and dramas. So Okay. I love expressions from their genre. And when coming to dialogue delivery and all, I love recently I love Rakul Preet Singh. Okay. The way she tells, it is so cute. And sometimes it's hot also. యా ఆబ్వియస్లీ. Yeah. సో అంటే మీరు అటు కర్ణాటకలో ఉంటారు, ఇటు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎందుకంటే మమ్మీ నెల్లూరు నుంచి కాబట్టి. Yes, yes. సో మీరు అటు తెలుగు మూవీస్ అండ్ కన్నడ మూవీస్ రెండో చూస్తారా? యా, తెలుగు కన్నడ అంటే బేసికలీ ఒక్క మూవీ అనేం కాదు, ఇదే జోనల్ ఇదే లాంగ్వేజ్ అని కాదు. ఐమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇఫ్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఐ విల్ వాచ్ ఇట్. ఏదైనా పర్లేదు, ఐ జస్ట్ వాచ్ ఇట్. నాకు ఆ జోనల్ ఇంట్రెస్టింగ్గా అనిపించాలి, స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించాలి.
ఓకే. అంటే మరి 'మేఘసూరి' మూవీ ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో చెప్తే మమ్మీ అండ్ డ్యాడీ ఏమన్నారు? యాక్సెప్టెడా? లేకపోతే కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? దే ఆర్ ఆల్రెడీ కన్విన్స్డా? అంటే కన్విన్స్డ్ ఏం కాదు, నో వన్ నోస్ దట్. సడన్గా నేను అందరికీ ఒక షాక్ ఇచ్చాను. ఏవియేషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మూవీ ఇండస్ట్రీ. దే వర్ లిటిల్ షాక్డ్ వెన్ ఐ టోల్డ్ ఏవియేషన్ కానీ లేకపోతే డిజైనింగ్ గురించి చెప్పినప్పుడే ఆల్రెడీ కొంచెం షాక్లో ఉన్నారు. వై దీస్? అప్పటికి దే గేవ్ మీ పర్మిషన్. వై? బికాస్ ఐ వాస్ కంటిన్యూయింగ్ మై స్టడీస్, ఐ డిడ్ నాట్ లెఫ్ట్ దెమ్. అది కొంచెం టైంలో చేస్తూ ఐ యూస్ టు మేనేజ్ దీస్ ఆల్సో. సో దే వర్ ఓకే విత్ దట్. బట్ వెన్ ఐ సెడ్ మూవీ అని చెప్పంగానే దే ఆర్ లైక్ మూవీ ఆల్ ఆఫ్ ద సడన్, వై మూవీ? కొంచెం షాక్ అయ్యారు. అండ్ డాడీ ఈజ్ సమ్ వన్ లైక్ ఐఎమ్ హిజ్ లిటిల్ ప్రిన్సెస్. ఓకే. So he never say no to anything if I asked him, Papa, I want this. He's like, okay, go on better. Dad supported me, but mom was like, do you really need to do this? Can you do this? I can do it, Mama, just trust in me. And then she supported me, she trusted me. That's why I'm here. వావ్, వెరీ నైస్. అండ్ వాట్ అబౌట్ యువర్ స్టడీస్? Studies వచ్చేసి, as I said, when I was doing my +1, inter +1, I did my fashion designing. And when I was doing my +2, I did aviation. Oh. Because I love to groom myself. Fashion designing is something for my costumes and all. And aviation is something where I groom myself. Yeah. How I talk, how I sit, everything matters. For girls, it is obviously. Yes. They're obsessed with everything, like my hair, how am I looking, how is. As I said, I have little secret passion from childhood. చిన్నప్పటి నుంచి ఉంది అని. So I got attracted towards this. But Okay. my parents won't agree. సడన్గా నేను స్టడీస్ ఆపేసి ఇవన్నీ చేస్తానంటే. సో వీటితో పాటు అవి కూడా చేసుకుంటూ వచ్చాను. ఓ నైస్. అండ్ మేఘసూరి స్టోరీ విన్నారా? Yeah, yeah. ఆఫర్ Yes. యాక్సెప్ట్ చేసే ముందు Yes. అంటే ఏం నచ్చి ఆ మూవీలో యాక్ట్ చేశారు మీరు? అంటే స్టార్టింగ్లోనే వాళ్ళు చెప్పారు నాకు, ఇట్ ఈస్ గోన్ బీ సమ్ రస్టిక్ మూవీ లాగా ఉంటుంది అని చెప్పేసి. రివెంజ్, రస్టిక్, థ్రిల్లర్. థ్రిల్లర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఏంటి స్టోరీ ఏంటని అట్లీస్ట్ దానికోసమైనా చూస్తారు. ఇప్పుడు కాస్టింగ్ మొత్తం న్యూయర్, దేని గురించి చూడాలి నన్ను? వై డూ దే హ్యావ్ టు సీ మీ? ఐఎమ్ న్యూ పర్సన్. వెన్ కమింగ్ టు థ్రిల్లర్ మూవీస్ అట్లీస్ట్ స్టోరీ కోసం చూస్తారు. వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, my character was beautiful, something which is very opposite for me. Okay. నేను అలాగా అంటే మరీ లంగా ఓనీలో చూసుకోలేదు. చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వెరీ లాంగ్ హెయిర్ అండ్ ప్లాట్, ప్రాపర్ ఏమంటారు, స్పెక్టాకిల్స్, పంజాబీ డ్రెస్, గోయింగ్ టు స్కూల్. సో ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ అగైన్, ఐ వెంట్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ అగైన్. So I felt it's a beautiful character and story is obviously thriller. Everyone will be interested to watch it. I thought it is a good pick for me. వావ్, నైస్. అండ్ వాట్ అబౌట్ ద టైటిల్? సో టైటిల్ ఏంటి? మేఘసూరి అని ఉంది, మీన్స్ వాట్? యా, మేఘసూరి అనే టైటిల్ వచ్చేసి దాని గురించి నాకంటే మా డైరెక్టర్ గారు బాగా చెప్తారు, బట్ హీఈస్ నాట్ హియర్. సో త్రినాథ్ గారి బదులు నేనే చెప్తాను. షూర్. టైటిల్ ఫస్ట్ వేరేది అనుకున్నారు వాళ్ళు. ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఇట్ ఈస్. బిఫోర్ మీ ఓన్లీ వాళ్ళు వేరేది అనుకున్నారు. బట్ మళ్ళీ దీంట్లో వచ్చేసి హీరో ఒక బచ్చర్, మేకల్ని కొడతారు కదా మటన్ షాప్. సో హీస్ బచ్చర్. అండ్ ఇక్కడ మేకని ఏమంటారు, మేక మెడ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి విడిచి దాని రక్తం తాగుతాడు అతను. ఓకే. సో దట్స్ అ పాయింట్ ఇన్ మూవీ. దాని నుంచి మేక అనేది తీసుకొని, సూరి ఈజ్ వెరీ కామన్ వర్డ్ ఇన్ విలేజెస్ విచ్ వీ యూజ్. ఓకే. సో దాని నుంచి సూరి అనే వర్డ్ని తీసుకొని ఇట్స్ లుక్స్ ఓకే. ఈ స్టోరీకి రివెంజ్ఫుల్గా, రస్టిక్గా ఈ మాస్ వర్డ్ బాగుంది అని చెప్పేసి మేఘసూరి అని చెప్పి దే కెప్ట్ దట్ వర్డ్. ఓ వావ్, వెరీ నైస్. దట్స్ హౌ టైటిల్ కేమ్ అవుట్. సో టైటిల్ వెనక కూడా ఒక స్టోరీ ఉంది, Yes, ఒక డిస్కషన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, చిన్న చిన్నవి కూడా చూడాలి. ఎస్, అవునవును. అండ్ ఆ మేఘసూరి మూవీ ఎన్ని రోజులు జరిగింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ ఐ డోంట్ లిటరలీ నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను ఎక్స్పీరియన్స్. కాజ్ టోటలీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫర్ మీ. వెన్ కమింగ్ టు మై క్యారెక్టర్, ఇట్ ఈస్ టోటలీ న్యూ. లైక్ ఇట్ ఈజ్ అ మెయిడ్ క్యారెక్టర్. విలేజ్లో ఒక బ్యూటిఫుల్ మెయిడ్ ఎవరైతే ఉంటారో, సింపుల్ గర్ల్,
తన మీద స్టోరీ నడుస్తుంది. అండ్ ఎస్, maid అంటే you know like she have to do all the works in home, which I really never ever do. పడుకున్నామా, లేసామా, తిన్నామా, చదువుకున్నామా, దిస్ ఈజ్ వాట్ ఐ డూ. అండ్ వెన్ కమింగ్ టు వర్క్స్, ఫస్ట్ సీన్ నాది బట్టలు ఉతకడం. ఓకే. ఇట్ వాజ్ లిటరలీ లైక్ ఇమాజిన్ కూడా చేయలేదు నేను. ఓకే, ఇంత బాగా బట్టలు ఉతుకుతానా నేను అని సీన్ చూసుకున్నాక నాకు అర్థమైంది. అండ్ షూట్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీ. ద హోల్ టీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఎక్కడా కూడా భయపడడం, లేకపోతే పేరెంట్స్ని మిస్ అవ్వడం, ఫ్యామిలీని మిస్ అవ్వడం, ఐ నెవర్. we went for outdoor shoot for 40 days in a village. 40 days నేను అక్కడే ఉన్నాను. My brother was there. He was also doing a character in that film as Veerabhadram. సో ఆయన ఉన్నారు, ఇంక అందరూ తెలిసిన వాళ్ళే, డైరెక్టర్ గారు కానీ, డిఓపి గారు, everyone is like my family. I still miss them. I wanted to do one more project with them. We are planning even. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ బిఫోర్ ఓన్లీ. Thank అండ్ you. అంటే మూవీకి రాకముందు మీరు రీల్స్ కానీ కొన్ని షార్ట్ వీడియోస్ ఉండే కదా, టిక్ టాక్స్, మోజ్, సో అలాంటి వాటిలో ఏమైనా వీడియోస్ చేసేవాళ్ళ? Yeah, I used to do it for time pass. Movie sign అయిపోయాక when I was free, నాకు కొంచెం టైం ఉన్నింది, 2 months గ్యాప్ వీళ్ళు మూవీ ప్రిపేర్ చేసుకోవడానికి. I was at home town. I went for ట్రిప్కి వెళ్ళినప్పుడు ఐ డిడ్ విత్ కొలాబరేట్ అయ్యి ఈ సోషల్ మీడియా వాళ్ళతో ఐ డిడ్ ఫ్యూ వీడియోస్ ఫర్ ఫన్. సో అంటే ఇన్స్టాలో చేశారా లేకపోతే ఏ సోషల్ మీడియాలో చేశారు ఎక్కువ? There are many platforms I did. It got released in every platform, not like particular one. Okay. It is from every social media platform. సో మీరు చేసిన వీడియోస్ ఏమన్నా బాగా ట్రెండింగ్కి వెళ్ళినవి ఏమైనా ఉన్నాయా? There are many which I cannot name. ఓ వెరీ నైస్. సో అందులో ఒరిజినల్ క్యారెక్టర్ ఏమైనా చేసేవాళ్ళు లేకపోతే లైక్ అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ చేసేవాళ్ళు? They are just some funny pulling videos or trending videos. సో ఓన్ క్రియేషన్? Sometimes పక్కన వాళ్ళు కొలాబరేషన్ వాళ్ళు చెప్పిన వీడియోస్ I used to do. Depends. ఓకే. అంటే మీకు చిన్నప్పటి నుంచి మూవీ ఇండస్ట్రీకి రావాలనేటువంటి థాట్ అయితే ఉంది. సో అంటే ఎలా రావాలి అనేది దానికి ఒక మనం వే వేసుకుంటాం కదా, ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లానింగ్ ఏంటి మూవీ ఇండస్ట్రీకి రావాలి? ఎందుకంటే మీ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవ్వరు లేరు కదా. సో యూ హ్యావ్ ఓన్లీ ద థాట్ ఆఫ్ కమింగ్ టు ఇండస్ట్రీ. సో మరి ఏ ప్లాన్ వేసుకున్నారు? పాత్ అనేది ఎలా వేసుకున్నారు ఏంటి ఇండస్ట్రీకి రావాలి అనేదాన్ని? పాత్ అంటే ఐ రియలీ డింట్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టం, బట్ ఐ డోంట్ నో హౌ టు స్టార్ట్. వై? బికాజ్ ఐఎమ్ అ గర్ల్ హూ brought up like in parents home, and I don't know what is outer world and all, and I'm into studies and all most of the times, inka school, college, this is my whole world. And when I came here for studies also, I wanted to go for auditions. Ante idi aithe mind lo unnindi, I'll try from auditions somehow. Obviously it's one best way where you can show off your talent and get chance. సో ఆడిషన్స్ గురించి అనుకున్నాను, కొన్ని ట్రై చేశాను. దే వర్ లైక్ వర్కౌట్ అవ్వనట్టు అయ్యాయి. ఐ గాట్ లిటిల్ డిసప్పాయింటెడ్ అండ్ దెన్ ఐ గాట్ క్యారీడ్ అవుట్ విత్ మై స్టడీస్. స్టడీస్ రెగ్యులర్గా కంటిన్యూ చేసుకున్నాను. ఐ డి నాట్ గేవ్ అప్ ఆన్ దెమ్. అలాగే ఆడిషన్స్ ట్రై చేసేదాన్ని. దెన్ ఐ స్టాప్డ్ ఫర్ ఎ వైల్. అంటే కొంచెం ఉంటుంది కదా, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, వై యామ్ ఐ నాట్ గెటింగ్ ఇన్ టు అని చెప్పేసి I gave it a break. When I gave it a break, I got an opportunity. Oh, okay. So I always think it as my luck. Because I wanted to do it very badly. I wanted to do it. I tried for it. When I tried it, I didn't got it. కానీ ఎప్పుడైతే ఆపేసానో సడన్లీ ఇట్ కేమ్ టు మీ. ఐ వాజ్ సో హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్. ఓకే. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది ఇండస్ట్రీకి రావాలి అని, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. బట్ మూవీ ఇండస్ట్రీకి రావడం అనేది అంత ఈజీ కాదు, నాట్ ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా దానికి అదే కష్టం ఉంది, దానికి సంబంధించి వర్క్ దానికి ఉంది. సో మీకు ఆడిషన్ వచ్చింది అంటే దాని బిఫోర్ ఏం జరిగింది? ఎవరినైనా కలవడం జరిగిందా? ఆర్ ఎల్స్ మీకు ఎవరికైనా సజెస్ట్ చేయడం, రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందా? అది ఎలా? సో అంటే ఏదో ఒక కాంటాక్ట్ ఉండాలి మనకి, చిన్న వే ఉండాలి, అది లేకపోతే మనం వెళ్ళలేం దేనికైనా కానీ, కష్టం.
సో ఈజీగా ఎవరికి ఆడిషన్ ఉందని తెలియదు, రాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్స్ ఇవి అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాలి బయటికి. అలా ఎవరున్నారు మీకు ఎలా ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేది, లైక్ వాట్, అలా ఎవరైనా ఉన్నారా? వెన్ ఐ వాస్ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్, యాక్చువల్లీ నేను ఏ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఇట్ ఈస్ టోటలీ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ, ఐ మీన్ అటాచ్డ్ టు మూవీ ఇండస్ట్రీ. అందుకని ఆ ఇన్స్టిట్యూట్లో చేరారా? No, it is nothing like that. When I joined there, then I got to know they are attached to movie industry అని చెప్పేసి my sir used to tell me ఇలా ఉన్నాయి నాన్న ట్రై అని చెప్పేసి he used to tell me. And Ritika Sheru was my senior, I think. She was like 1 year ముందు నాకంటే. she passed out from the same institute. ఓకే. సో ఆయన he used to tell me like నాన్న ఇలాగా ఆడిషన్స్ ఉన్నాయి, అగర్ తుజే चाहिए तो he used to suggest me if you wanted to go there and give your audition. Because I told him I wanted to try in industry. I heard that you have few contacts, so if you know any contacts or auditions, I would like to try. Then he said he supported me. Okay. And after that I used to see these manaku flyers వస్తాయి కదా Facebook social media lo. I used to see flyers and go there, give an audition, try myself, try my luck. ఓ వెరీ నైస్. అంటే మీకు తెలుగు ఇండస్ట్రీలోనే ఉండాలని ఉందా, లేదా అటు కన్నడ మూవీ ఇండస్ట్రీకి కూడా వెళ్ళాలని ఉందా? నాకు పర్టిక్యులర్ లాంగ్వేజ్ అని ఏం లేదు. ఐ వాంటెడ్ టు డూ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. అంటే ఎందుకు ఇండస్ట్రీ అని అడిగానంటే అమ్మ ఇటు తెలుగు వచ్చి నాన్నేమో అటు కన్నడ కాబట్టి, సో బోత్ ఇండస్ట్రీస్ ట్రై చేయాలని ఉందా, లేకపోతే ఎక్కడెక్కడ చేయాలని ఉంది అనేసి? నాకు యాక్చువల్గా చెప్పాలంటే అన్ని ఇండస్ట్రీస్ ట్రై చేయాలని ఉంది. ఆబ్వియస్లీ యాక్టర్ అంటే ఎవ్రీవేర్ మన ఎస్ బట్ నాకు తమిళ్ ఇండస్ట్రీ చాలా ఇష్టం. రీసెంట్గా ఒక మూవీ ఓకే అయింది తమిళ్ నుంచి విత్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్. తొందరలో రిలీజ్ చేస్తారు అఫీషియలీ. ఓకే. సో తమిళ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ టోటలీ న్యాచురల్ వే ఆఫ్ షోయింగ్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ. ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ నాకు స్టోరీ పికింగ్ చాలా ఇష్టం తమిళ్ వాళ్ళది. ఓకే. అంటే మీరు ఏదైతే సినిమాలు చేస్తున్నారో దానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్ కానీ ఆర్ ఎల్స్ స్టోరీస్ని సెలెక్ట్ చేయడం కానీ ఎవరు చేస్తారు, ఎవరు మీకు సజెస్ట్ చేస్తారు దిస్ ఈస్ ద గుడ్ వన్ అని? ఫస్ట్ అయితే నేనే వింటాను స్టోరీ, వినేసి ఒకసారి నేను ఆలోచిస్తాను. ఇఫ్ ఐ ఫెల్ట్ ఇట్స్ రియలీ గుడ్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఐ సెడ్ వన్ ఈజ్ మై బ్రదర్, మై ఫ్రెండ్స్ బ్రదర్, ఆయనని అడుగుతాను. ది అనదర్ వన్ ఈజ్ దెర్ ఈజ్ మై ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ హూ ఈజ్ వర్కింగ్, సో తనని అడుగుతాను. హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, ఈవెన్ హిస్ ఫాదర్ ఈజ్ ఆల్సో ఇన్ టు ఇండస్ట్రీ ఓన్లీ. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు దిస్ ఇస్ గుడ్ యూ కెన్ క్యారీ అని చెప్పేసి. అండ్ సమ్ టైమ్స్ నేను మామ్ దగ్గర నుంచి కూడా అడ్వైస్ తీసుకుంటాను. ఓకే. సో షీ ఈజ్ ఆల్సో లైక్ షీల్ ఆల్సో సజెస్ట్ మీ నానా యా దిస్ ఈజ్ రియలీ గ్రేట్, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యువర్ కెరియర్. సో అలా పర్టిక్యులర్ పర్సన్ అని కాదు, నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో కొంతమంది ఉంటారు మెయిన్ పీపుల్, వాళ్ళని అడిగి ఐల్ జస్ట్ క్యారీ ఆన్. ఇఫ్ ఐ ఫెల్ట్ నా వరకే నాకు నచ్చేసింది ఐ కెన్ డూ ఇట్ అని నాకు 100% ఉంటే మాత్రం ఐల్ క్యారీ ఆన్. ఓకే. ఇన్ కేస్ అవుట్డోర్ వెళ్తే ఎవరు మీతో ఎవరైనా వస్తారా? ఎస్ మమ్మ కానీ కొన్నిసార్లు మై మామ్ ఆర్ మై కజిన్ బ్రదర్ ఆర్ మై బ్రదర్. ఐ డోంట్ హ్యావ్ ఓన్ బ్రదర్, మై బ్రదర్స్ మోస్ట్లీ, నాట్ మై డాడ్ బికాస్ హీల్ ఆల్వేస్ బీ బిజీ విత్ హిస్ వర్క్. ఓకే. బ్రదర్స్ ఆర్ మామ్. సో తమిళ్ ఇండస్ట్రీ కూడా అడుగుపెట్టారు, అక్కడ కూడా మూవీ చేశారు. సో అది కమింగ్ డేస్లో రిలీజ్ అవుతుంది అని అన్నారు. సో అది మీ క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండబోతుంది? టైటిల్ ఏమన్నా ఫిక్స్ చేశారా ఇంకా లేదా? లైక్ shooting is over? No, nothing has started. Pandemic time nadustundi kada, story everything ready cheskunnaru మొత్తం. I mean it's ready to go for sets now. It's gonna be starting in 2 days. Mostly 2 days lo మొత్తం వర్క్ అయిపోతుంది వాళ్ళది. Okay. I'll have to travel again. And తమిళ్లో ఆల్రెడీ నేను ఒక మూవీ చేశాను when I was 19 almost. సో అదేమైందంటే ప్రొడక్షన్ ప్రాబ్లం వల్ల స్టాప్ అయిపోయింది. ఇట్ డిడ్ంట్ గాట్ రిలీజ్డ్ విచ్ ఐ రియలీ రిగ్రెట్ ఆల్ మై లైఫ్ బికాస్ ఐ రియలీ డిడ్ మై హార్డ్ వర్క్ ఫర్ దాట్. తమిళ్ నేర్చుకొని కొంచెం డైలాగ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసి అవుట్డోర్ షూట్కి వెళ్ళి, సో ఐ విష్ ఇట్ గెట్ రిలీజ్. హోప్ ఫర్ దట్ యాక్చువల్లీ, హోప్ ఫర్ ద బెస్ట్. యా. సో అంటే అందులో నుంచి ఏమన్నా డైలాగ్ చెప్పగలరా, గుర్తున్నాయా? Oh, it's almost like when I was 19, matlab abhi 3 years.
ఓకే ఓకే. లేదు అని అంటే మేకసూరి మూవీలో ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు బాగా నచ్చింది? నాకు బాగా నచ్చిందంటే నాకు డైలాగ్స్ గుర్తున్నది అట్లీస్ట్. ఐ డోంట్ రిమెంబర్ మెనీ ఆఫ్ ద డైలాగ్స్, ఎందుకంటే నాకు ఎక్కువ డైలాగ్స్ లేవు. అంటే మౌంటేజెస్ కానీ స్టోరీ రన్నింగ్ కానీ ఇదే ఎక్కువ ఉండింది. డైలాగ్స్ కంటే ఐ లవ్ ఫ్యూ సీన్స్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి. దెర్ వాజ్ అ రెయిన్ సీన్, I still remember that scene. It's my favorite and I hate that scene the most. Or else that's the memorable moment in Mekasuri movie days? Yes, shooting it days? is memorable. Oh. I hate it and I love it. ఎందుకంటే that scene is so beautiful. I look myself, whenever I look myself in that scene, I don't feel like it's me. Oh. It's like some beautiful girl is standing there. అంటే ఆ విలేజ్ బ్యూటీ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ అలా కనిపిస్తుంది. ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ రెయిన్ అన్నమాట. మొత్తం సెట్స్ అన్నీ రెడీ చేశారు, రెయినింగ్కి అంతా అయిపోయింది. దే మేడ్ మీ స్టాండ్. సో ఒక స్టూల్ మీద నిలబెట్టారు నన్ను, బికాజ్ దే వాంట్ లిటిల్ బిట్ హైట్ అన్నమాట, కొంచెం కెమెరా యాంగిల్ వైజ్. సో నిలబెట్టారు, బాగానే ఉంది. ఐ వాజ్ వేరింగ్ షూస్, అది లంగా ఓని కదా, సో ఎక్కువగా కనిపించదు కాబట్టి షూస్ వేసుకున్నాను, కొంచెం హైట్గా కనిపించడానికి. దెన్ అది కొంచెం అభినయ్ చాలా హైట్ ఉన్నాడు. అభి టూ మచ్ హైట్. నేను అభిని చూసినప్పుడల్లా ఇలా చూస్తూ ఉంటాను, నా మెడ మొత్తం పట్టుకుపోతుంది. అభి నువ్వే వంగు, నా వల్ల కాదు అంటాను. వెనెవర్ షూట్ కూడా అవుతున్నప్పుడు అభి హ్యావ్ టు స్ప్రెడ్ హిస్ లెగ్స్ అండ్ స్టాండ్. నువ్వు ఎందుకు ఇంత పొట్టుకున్నావు, మై లెగ్స్ ఆర్ పెయినింగ్ అంటాడు. దెన్ ఐ విల్ బి లైక్ మై నెక్ ఈస్ పెయినింగ్, నేను బేర్ చేస్తున్నాను కదా, నువ్వు కూడా బేర్ చేయి, నోరు మూసుకొని. వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీ ఆల్మోస్ట్. సో ఈ సీన్లో ఏమైందంటే, కమింగ్ బ్యాక్ టు సీన్, నేను నిలబడ్డాను షూస్ వేసుకొని. కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ గారు గమనించారు, సుమయ్య కనిపిస్తున్నాయి షూస్, తీసే విల్ అరేంజ్ సమ్ స్టూల్ అని చెప్పేసి అన్నారు. కానీ ఇట్ వాజ్ ఇన్ హరీ బరీ, ఎందుకంటే షూట్ కంప్లీట్ చేసేయాలి ఫాస్ట్గా. సో ఆ రోజు ఫినిష్ చేయాలి. ఆ రోజు ఏమైపోయింది, సడన్గా వచ్చేసి షూస్ తీసే అన్నారు. సరే తీసేద్దామని చెప్పేసి తీసి ఇలా పారేశారు షూస్ని. ఇట్ వాజ్ మై న్యూ షూస్ లిటరల్లీ, అండ్ మై ఫేవరెట్ వన్స్ టూ. ఓకే, ఐ వాజ్ లైక్ మొహం మొత్తం ఏమంటారు, ఇంకా that energy has gone. Shoes ni చూసి మళ్ళీ upset. Yeah, I was upset because it's my favorite shoes. మొత్తం రెయిన్లో పాడేశారు. అంటే పాడేస్తే నో వరీస్, అది రెయిన్లో పాడేశారు. తర్వాత I never saw that shoes. It was like my lucky shoes too. Oh. So for that I hate it. When I look myself in screen, I laugh the most. Wow. That's good. That's very nice. And what are your future projects? Future projects for now, Tamillo I told you I signed for that, and Telugulo okati ready avutundi, story discussion ayindi already with a good hero. Tondharlo officially announce chestaru. Sure. And second oka story discussion run avutundi. It's a very big project. I'm gonna be doing one of the lead in that, not main. But it's very helpful for my career, I hope. ఓకే. అండ్ ఇంతకుముందు అడిగినప్పుడు చెప్పారు కదా, రీల్స్ చేశారు అంటే చేశాను ఉన్నారు కదా. సో మీరు రీల్స్ చేయడం వల్ల మీ యాక్టింగ్ స్కిల్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవ్వడం కానీ, అవి చూసి మీకు ఏమన్నా ఆఫర్స్ రావడం కానీ ఏమన్నా జరిగిందా? ఐ డిడ్ ఇట్ ఫర్ టైం పాస్. సో నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, లైక్ కెరియర్ వైజ్ అని ఎప్పుడు ఆలోచించలేదు దాన్ని. బికాజ్ ఐ ఆల్వేస్ టుక్ ఇట్ ఇన్ క్యాజువల్గా చేసిన చూసే వాళ్ళకి ఈ క్యారెక్టర్కి తిని బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఇవన్నీ ఆబ్వియస్లీ డైరెక్టర్ ఐస్ వేరు ఉంటాయి, కెమెరామెన్ ఐస్ వేరు ఉంటాయి, మన ఐస్ వేరు ఉంటాయి, ఎందుకంటే మన థాట్స్ వేరు ఉంటాయి కాబట్టి. సో అట్లా అంటున్నా. అలా మీరు చేసినటువంటి రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టింగ్ రిలేటెడ్లో ఎవరైనా చూసి తినైతే దీనికి బాగుంటుంది, తిని ఇది క్యారెక్టర్ ఇలాగా ఈ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వగలదు, అలా ఏమన్నా కాంప్లిమెంట్స్ రావడం, ఇండస్ట్రీకి వెల్కమ్ చేయడం అని, లైక్ ఏదైనా మూవీకి ఆఫర్ చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా అంటున్నా? Yeah, compliments though I got a lot of compliments, and people approached me for movies and all. Kani but I can't compare these short videos to movies. Ante they are for entertainment. I'm not offending them. They are really good for entertainment purpose. But when coming to camera ni handle cheyadam, it's very different. Angle gaani, the way you have to do everything is different.
సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అంటాను నేను. యాక్టింగ్ వైజ్ అయితే ఓకే, షార్ట్ వీడియోని చూసి కెమెరా పర్సన్కి అండ్ డైరెక్టర్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, అవును. దిస్ గర్ల్ విల్ బీ సూటబుల్ అని. బట్ ఆ యాక్టింగ్ స్కిల్స్ ఈ యాక్టింగ్ స్కిల్స్ కంపారిజన్ ఐ కాంట్ డూ దట్. ఓకే. Because when coming to these videos, it's short and sweet, I can say, and you can do few people do lip syncs, trending videos. They are short and sweet. But when coming to movie, it's the whole story where you have to involve yourself into the character. ఇది నేను అని చెప్పేసి ఇన్వాల్వ్ అయితే కానీ ఆ అవుట్పుట్ రాదు. యాజ్ ఎట్ నేను ట్రస్ట్ చేసేది అయితే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద క్యారెక్టర్. ఓకే. సో మీరేమన్నా మూవీ చేయడానికంటే ముందు షార్ట్ ఫిలిమ్స్ కానీ షార్ట్ వీడియో అలాంటివి ఏమన్నా చేసినవి ఉన్నాయా? No, I did not do anything because I particularly wanted to do movie. ఓకే. షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏం చేయలేదు? లేదు, బికాజ్ ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్టడీస్ ఓన్లీ. దానికి ఐ వాజ్ ఆల్రెడీ హ్యాండ్లింగ్ 2 కోర్స్ అట్ ఎ టైమ్. ఓకే. సో దానికే బిజీ అయిపోయాను నేను, టైం ఉండేది కాదు. కానీ నేను మూవీ చేయాలి అనే సీక్రెట్ ప్యాషన్ ఉంది కాబట్టి ఐ గాట్ టెంప్టెడ్ ఫర్ దిస్ ఆఫర్. సో అంటే ఇండస్ట్రీకి రావడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. మన స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా స్టిల్ టుడే ఆ స్ట్రెస్ లెవెల్స్ని క్రాస్ అయ్యి ఫెడప్ అయిపోయినటువంటి ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఎస్, ఐ డూ గెట్ బర్స్ట్ అవుట్ సమ్ టైమ్స్. లైక్ అప్పుడు ఏం చేస్తారు? I am a meditation lover, yoga meditation lover. Okay. So I do meditation. From childhood నాకు మెడిటేషన్ చాలా ఇష్టం. చైల్డ్హుడ్ నుంచి మీకు మెడిటేషన్ అలవాటు? ఎస్, అంటే అలవాటు కాదు, ఇట్స్ సంథింగ్ లైక్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. సో whenever I get burst or stressed out, because it's not very easy to show off yourself. Presenting yourself అనేది it's a lot. The way you dress, the way you walk, the way you sit, everything matters. And for girls, obviously ప్రతి ఒక్కటి కూడా చిన్నది they'll see. When coming to actress, you have to handle. That's why you are known as actress. Acting gaani and dancing, and I'm into music and all too. I am a person like who wanted to do many things like arts lo నాకు చాలా interest. So I wanted to manage everything. ఓకే. సో ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు బర్స్ట్ అవుట్ అయిపోతాను. వెన్ ఐ గెట్ బర్స్ట్ అవుట్ సింప్లీ కొంచెం పైకి వెళ్ళిపోతాను. మై హోమ్ టౌన్ ఈజ్ వెరీ లవ్లీ ప్లేస్, లైక్ ఇట్ హ్యావ్ బ్యూటీ ఆఫ్ కర్ణాటక, హిల్ స్టేషన్. సో కొండల పైకి అలా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, బ్యాగ్ తగిలించుకొని. ఐ గో ట్రెక్కింగ్. ఎస్, టాప్ ఆఫ్ ద హిల్ వెళ్ళిపోయి ఒక 20 minutes, half an hour కూర్చొని. దెర్ ఆర్ టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్, అక్కడ కూర్చొని ఐ డూ మై మెడిటేషన్, ఐ లిసన్ టు ద మ్యూజిక్, ఐ గో ఫర్ వాకింగ్. సో దిస్ ఈస్ హౌ ఐ టేక్ ఆఫ్ మై టెన్షన్ అండ్ బర్స్ట్ లెవెల్స్. ఓకే. ఆర్ యూ ఏ రైట్ హ్యాండెడ్ పర్సన్ ఆర్ ఎల్స్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్? I was left-handed person, but my dad made me right-handed. కొట్టి అంటే లైక్ అంటే మీరు బాగా యూజ్ చేసేది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫర్ రైటింగ్ పర్పస్ ఆర్ ఎల్స్ ఎనీ వర్క్ ఎనీథింగ్? ప్రెసెంట్ అయితే రైట్ హ్యాండ్. వెన్ ఐ ఆమ్ డూయింగ్ పెయింటింగ్స్ ఆర్ డ్రాయింగ్స్ ఐ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో ఎనీ ఛాన్స్ మూవీ ఆఫర్ వచ్చి మేక్ ఓవర్ చేంజ్ చేయాలి అని అంటే ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఆల్రెడీ మేకసూరిలో విలేజ్ గర్ల్ అయ్యాం. సో మొత్తం కంప్లీట్ ఓవరాల్ చేంజ్ అవ్వాలి అని అంటే సో లైక్ షార్ట్ హెయిర్ ఆర్ ఎల్స్ లైక్ మనం టాంబాయ్ కట్, టాంబాయ్ కట్ కానీ సో బాబ్ కట్ అలా ఏమన్నా చేయడానికి ఆర్ యూ ఇంట్రెస్టెడా? Yes, obviously. I was having like long bob అంటారు కదా. I always prefer my look to be updated or change. నాకు ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్డ్ అనిపిస్తే this is also one trick which I use. I go to salon, I change my whole haircut and my makeover. I change my clothing and I'm now looking very girlish, right? Sometimes I prefer very boyish. Sometimes I prefer according to the occasion, according to the place where I am being. So everything matters for me. So any dream roles for you? Yes, obviously. I What wanted are to they? do some ఏమంటారు lady oriented films with a lot of action Okay. because I love martial arts. Marna Putna, I love it. ఎవరిని? I mean, I used to కాలేజ్లో ఉన్నప్పుడు కొంచెం అబ్బాయిలాగా గొడవలకి అలా వెళ్ళిపోయేదాన్ని బ్యాచెస్తో. సో ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలి అనేసి. సో దట్స్ వై యూ లైక్ అనుష్క? ఎస్.
షీఈస్ క్వీన్ ఫర్ దట్. నయనతార too. ఎస్ అవును. She's like ఏమంటారు, she is hair for those kind of films in Tamil, Nayantara. Yeah. And when coming to Telugu, Anushka Shetty garu, boom. దే ఆర్ ఆసమ్, లవ్లీ గర్ల్స్. అంటే పర్టికులర్గా ఈ హీరోతో చేయాలి, సో ఇలాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, సో అలా థాట్స్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి? పర్టిక్యులర్గా ఈ హీరోతోనే చేయాలని ఏం లేదు, బికాస్ వీ డోంట్ నో ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి హిట్ వస్తుందో మనకు తెలీదు. ఏ టైంలో చిన్న మూవీలా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఇట్ మైట్ గివ్ అ వెరీ బిగ్ హిట్ ఫర్ యూ ఆఫ్టర్ రిలీజింగ్. ఎస్. సో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇదే హీరోతో చేయాలి, ఇలాంటి రోల్సే చేయాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మై ప్యాషన్. ఐ వాంటెడ్ టు షో ఇట్ ఆఫ్ యాక్టింగ్. అది ఎలాంటి రోల్ అయినా సరే దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వగలగాలి. ఇట్స్ మై ఛాలెంజ్ ఫర్ మీ. ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. కూల్, దట్స్ కూల్. సో మీ కెరీర్ని ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి, ఒక మూవీ అయింది, ఇంకొన్ని మూవీస్ సైన్ చేశారు, సో కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. సో మీరు ఏదైతే ఇండస్ట్రీలో సక్సెస్ చూడాలని అనుకుంటున్నారో, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.